నాకు సెక్స్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు. మా వారి దగ్గరికి వస్తే నెట్టి పారేస్తాను. దాంతో ఆయన నా దగ్గరికి రావడమే మానేశారు. పెళ్ళై 3 సంవత్సరాలు అయినప్పటికీ మాకు సంతానం లేకపోవడంతో ఇంకా పిల్లలు పుట్టలేదా అని అందరూ వింతగా అడుగుతున్నారు. ఈ అడిగేవాళ్ళ కోసమైనా ఒక బిడ్డని కనాలని ఉంది. ఏ దినాల్లో పాల్గొంటే గర్భం వస్తుందో చెప్పండి. ఈమెకి సెక్స్ విషయంలో తెలియని ఏషభావం, ద్వేషం ఉంది. మగవాడి మీద ద్వేషం ఉంది. సెక్స్ అంటే అసహ్యం ఉంది. 2 విషయాలు ఉన్నాయి. మగవాళ్ళ మీద ద్వేషం ఎందుకు వచ్చింది? కొద్దిగా సైకో ఎనాలిసిస్ చేయాలి. కొంతమంది ఆడపిల్లకి 12 ఏళ్ళు 13 వయసులో ఎవరో వాడు బంధువులు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో కొంచెం బలత్కరిస్తారు. అంటే రేప్ లాగా బలత్కరిస్తే వాడికి అసహ్యం కలుగుతుంది మగాళ్ళ మీద. ఇంకా అసహ్యం తెలియకుండా కొంతమంది దే ఫర్గెట్, వాళ్ళకి ఏం జరిగి ఇన్సిడెంట్ మర్చిపోతారు, కానీ మగవాళ్ళ మీద ఏహ్య భావం మిగిలిపోతుంది. దిస్ ఈజ్ వెరీ 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 కామన్. దీన్ని చైల్డ్హుడ్ అబ్యూజ్ అంటారు. చాలామంది ఆడపిల్లలు చిన్నతనంలో జరుగుతుంది. వాళ్ళు మర్చిపోతారు, ఇన్సిడెంట్స్ మర్చిపోతారు, జరిగిన ఘటన మాత్రం సంఘటన మర్చిపోతారు, కానీ తెలియకుండా మగవాడంటే అసహ్యం తయారవుతుంది. సెక్స్ అంటే కూడా అసహ్యం వస్తుంది, హేయ భావము. కానీ బయట చెప్పలేదు, అది ఉందని తెలియదు వాళ్ళకి. అలా వచ్చింది, దానివల్ల వచ్చింది తెలియదు. ఇక మగవాడు పక్క దగ్గరికి వస్తే ప్రేమ, మళ్ళీ స్నేహంగా ఉంటారండి, స్నేహమే. కానీ సెక్స్ అంటే మాత్రం సరిగ్గా మూమెంట్కి అసహ్యం వచ్చేస్తుంది. మగవాడింటి అసహ్యం వస్తుంది. మగవాడింటి అసహ్యం, సెక్స్ విషయంలో అసహ్యం. మామూలుగా బాగానే మాడతారు. ఇది ఒక ఘటన. ఇంకోటి, చిన్నప్పటి ఇంట్లో రకరకాల ఘటనలు చూసాం సార్. తల్లిని చాలా హింస పెడుతుంటాడు. పిల్లల మీద తల్లిని కొడుతుంటాడు. ఆమె ఏడుస్తుంటుంది, కానీ పడి ఉంటుంది. చీ మగాళ్ళది చీ మగాళ్ళంతా ఇంతే ఆయన మనసులో ఫీలింగ్ ఏర్పడుతుంది. దాని మీద మగవాళ్ళ మీద ఒక ప్రతీకారం తీసుకోవాలి. తండ్రి మీద తీసుకోలేదు, అది ఇంకోటి లాగి తమ్మకాయ కొట్టేసేది. కానీ చిన్నప్పటి నుంచి ఒక తిరస్కార భావం మగవాళ్ళ మీద డెవలప్ అవుతుంది. పిల్లల ముందు తండ్రి యొక్క ప్రవర్తన పిల్లల మనసు మీద చాలు, ఎందుకంటే తల్లి అంటే చాలా ఇష్టం ఉంటుంది. దాంతో తెలియకుండా వాళ్ళకి మగాళ్ళ మీద తండ్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్న కావచ్చు, ఎవడని కావచ్చు, అసహ్యం ఏర్పడుతుంది. కానీ తెలియదు వాళ్ళకి, అలా దానివల్ల తెలియదు, చాలా గుర్తించలేరు. అలాగే వాళ్ళ అక్కకి పెళ్ళి అవుతుంది, వాళ్ళ బావ చాలా ఇబ్బంది పెడుతుంటాడు. వరకట్నం కోసం డబ్బు వెళ్ళిపోయేలాగా మాటిమాటికి ఇంటికి వస్తుంది, ఏడుస్తుంటుంది. మా ఆయన చంపుతుంటున్నాడు, డబ్బులు కావాలంటున్నాడు, చచ్చిపోతున్నాను, వాడు గోరపాయలు లేక ఏంటి, తండ్రి తిప్పలు పడుతుంటాడు. ఆ డబ్బులు ఇంకా ఇవ్వాలని ఏం చేయలేదు తెలియదు. అక్కడి నుంచి బావ అక్కని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. ఈ మొగాళ్ళ తింటే కదా చేయదవాళ్ళు అనుకుంటారు. కానీ ఇవన్నీ తిరిగి మనసులో ఈ అసహ్యం మొగాళ్ళ మీద డెవలప్ అవుతుంది. కానీ వాళ్ళకి ఎల్లై చేసేది ఆ రకమైన కెపాసిటీ లేకుండా ఉంటుంది. ఇవన్నీ కలిసి, ఈ రకమైన భావాలను కలిసి పెళ్ళేమో మా అమ్మ నాన్నలకే చెప్పరు, చేసుకుంటారు. మగవాడి మీద అసహ్యం చెప్పలేరు. కానీ ఎప్పుడైతే మగవాడు పక్కన చేరి సెక్స్ చేయబోతాడో నెట్టి పారేస్తాడు. యాక్చువల్లీ దీన్ని సైకో ఎనాలిసిస్ చేస్తే ఇప్పుడు దిస్ ఇస్ వెరీ 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 కామన్. అలాగే భర్త కూడా సరిగ్గా ప్రేమగా ఉండకపోతే కూడా, నా మీద ప్రేమ నేను సెక్స్ మాత్రం కావాలా, ఎందుకు నాకు అవసరంలా, అసలు నన్ను ప్రేమగా చూడగానే నేను తిరస్కరిస్తా, కానీ నాకు సెక్స్కి మాత్రం నేను కావాలా, నేను నాకు అవసరం లేదు. ఈ రకమైన ఫీలింగ్స్ ఆడపిల్లల్లో ఉంటాయి. ఇప్పుడు ఇది అయితే పిల్లలు పుట్టలేదు అన్నారు కనుక ఎలాగంటే రాజీ పడవలసింది. ఇప్పుడు అర్థమైందా మీకు? రాజీ పడి ఆ మగవాడితో రాజీ పడి కడుపు తీసుకోవాలనుకుంటుంది. ఎందుకు? అమ్మా నాన్నల కోసం. ఆ గర్భం రావడం మాత్రం నెల మధ్య ప్రతి 25 రోజులకి 30 రోజులకి గర్భం వచ్చేవాడికి మెన్సెస్ వచ్చిన 12వ రోజు నుంచి 16 రోజుల మధ్య ఆ గర్భం వస్తుందండి. ఆ 12 రోజు నుంచి 16 రోజులకు రోజు సెక్స్ పడుకున్న చాలా గర్భం వచ్చేస్తుంది. సరే గర్భరాడు. కానీ ఎందుకు ఈ రకంగా తిరస్కారం మగవాడి మీద ఎందుకు వచ్చిందంటే ఆయనలో చేసుకోవాలి. వాళ్ళు ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా సైకోథెరపీ పొందితే తెలుస్తుంది. మరి జీవితం అంతా మరి ఇది ఆ మూడుతో ఉండాలిగా, మరి రాజీపడాలి ఆమెతో.
అతనితో రాజీ పడాలి ఆమె రాజీ పడితే తప్ప జీవితం ఏముంటుంది. అందుకైతే వెళ్ళి సైకో తెరపి పొంది ఆ మనసులో ఉన్న ఏహి భావాన్ని పోగొట్టుకుని సంసారం చేయడం కరెక్ట్ పద్ధతి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.